బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ వాళ్ళ గురించి చెప్పిన తర్వాత నేను బీటెక్ ఎలా చేయాలో కూడా చెప్తాను. నేను ఫస్ట్ అసలు జర్మనీలో చదువుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే లాంగ్వేజ్. ఇంగ్లీష్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కొన్ని, ప్రైవేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్ అని ఉంటాయండి. అక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ ఏంటంటే గవర్నమెంట్, మన దగ్గర గవర్నమెంట్ కాలేజీలు ఎలాగో గవర్నమెంట్ ఫండెడ్ అనమాట, అవన్నీ ఫండెడ్ బై గవర్నమెంట్ అనమాట. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఆబ్వియస్లీ మనం డబ్బులు కట్టి ఇంజనీరింగ్ ఎలా చదువుతామో అలానే ఉంటాయి, కానీ ఎడ్యుకేషన్ అయితే టాప్ ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీకి మీరు డబ్బులు కట్టి చదువుకోవచ్చు, దాంట్లో ఇంగ్లీష్ కోర్సులు కూడా ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీలో కూడా ఇంగ్లీష్ కోర్సులు కూడా ఉంటాయి. ఏదైనా సరే లాంగ్వేజ్ కంపల్సరీ. ఓకే, మీకు A1 A2 B1 B2 C1 C2 అని ఉంటాయి లాంగ్వేజెస్. సో A1 A2 వచ్చేసి బేసిక్గా మీరు అక్కడ లోకల్లో తిరగడానికి, దానికి దీనికి వాటికి జనరల్గా యూజ్ అవుతుంది. B1 B2 వచ్చేసి కొంత మీరు ఎడ్యుకేషనల్ పరంగా యూజ్ అవుతుంది. ఇక C1 C2 అంటే ఫుల్లీ ప్రొఫెషనల్ అనమాట. సో మీరు మాస్టర్స్ చదవడానికి వెళ్ళినా, లేకపోతే MBBS చదవడానికి వెళ్ళినా, లేకపోతే ఏది వెళ్ళినా కానీ అప్ టు B2 వరకు అయితే మాత్రం మీకు కంపల్సరీ సర్టిఫికేషన్ ఉంటేనే బెస్ట్ అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ మీరు పీజీ అక్కడ కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ లాంగ్వేజెస్ కనుక మీకుంటే పబ్లిక్ యూనివర్సిటీస్లో చాలా వరకు ఫీజు ఉండదండి. ఎంత జస్ట్ €100 €140 పర్ ఇయర్ అలా ఉంటుంది. సో టోటల్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. కాకపోతే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు లాంగ్వేజ్ నేర్చుకొని మీరు మీకు నచ్చిన యూనివర్సిటీలో అప్లై చేసుకోండి.